సూపర్ 6 సూపర్ హిట్ సభ గ్రాండ్ సక్సెస్ సాధించిందని తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. సూపర్ 6 సభకు 2 లక్షల మంది వస్తారని అంచనాలు వేసుకుంటే 3 లక్షలకు పైగా హాజరయ్యారని చెప్పారు. ప్రజలే తమ బలం, తమ విశ్వాసమని స్పష్టం చేశారు ఆయన. సూపర్ 6 సభకు స్వచ్ఛందంగా ప్రజలు తరలివచ్చారని చెప్పారు. తొలి ఏడాదిలోనే కూటమి ప్రభుత్వ హామీల అమలు, సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామన్నారు పల్లా శ్రీనివాసరావు. 2029 ఎన్నికలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనం మధ్య ఉండే నాయకుడు, జగన్ అసత్యాలు ఎప్పటికీ నెగ్గవని పల్లా శ్రీనివాసరావు విమర్శించారు. ఈరోజు కొంతమంది ఫేక్ ప్రచారం చేస్తూ చాలా మందిని ఆ స్కీమ్స్ ఏవో కట్ చేసి తీసుకొస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నారు. ఎవరైనా సరే మభ్య పెట్టి 10 మందినో 20 మందినో తేగలరు, కానీ లక్షల మందిని మాత్రం తేలేరు. మేము ఈ సభకి 2 లక్షల మంది దాకా రావచ్చు అనుకున్నాం, కానీ వాస్తవానికి సుమారు 3 లక్షల మంది స్వచ్ఛందంగా రావడం జరిగింది. మీరు ఎప్పుడు కూడా చూసి ఉండరు. బస్సు పంపిస్తే బస్సులో రావడానికి ప్రయత్నం చేస్తారు, కానీ బస్సు నిండిన తర్వాత బస్సు ఎక్కి కూడా వచ్చారు. అది ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకం, ఈ కూటమి ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకం, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకం, మా యువ నాయకులు లోకేష్ బాబు మీద ఉన్నటువంటి నమ్మకం, అలాగే డిప్యూటీ సీఎం గారు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి నమ్మకం, బీజేపీ నాయకత్వం మీద ఉన్నటువంటి నమ్మకం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అలాగే ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఎలక్షన్లో చూసుకుంటే చాలా హామీలు ఇస్తుంటారు. హామీలు 5 సంవత్సరాల్లో నెరవేర్చొచ్చని ఆలోచనలో ఉంటారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి హయాంలో కేవలం 15 నెలల్లోనే మేము ఇచ్చినటువంటి హామీల్లో 90% పూర్తి చేస్తున్నాం.